హలో అండ్ వెల్కమ్ అగైన్. ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది రీసెంట్గా కొద్దిసేపటి క్రితమే, ఐ థింక్ 24th ఆగస్ట్ 2021 ఫైనాన్స్ మినిస్టర్ అసెట్ మానిటైజేషన్ అనే ఒక ప్రోగ్రామ్ గురించి చెప్పడం జరిగింది. అసలు యాక్చువల్గా ఈ అసెట్ మానిటైజేషన్ అంటే ఏంటి, అసలు అందులో ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది ముందర మన అందరికీ తెలియాలి. దాని గురించి రాహుల్ గాంధీ రీసెంట్గా మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా మొత్తం మీడియా అంతా చూపించింది. సో వాళ్ళు చెప్పిన రిమార్క్స్ ఏంటి, అది ఎంతవరకు సబబు ఏంటందో ఒకసారి ఆలోచించుకుందామండి. సో దీనికి సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియా సంబంధించిన వెబ్ పోర్టల్లో ఒక చిన్న ఆర్టికల్ రాశారు. లెట్ us జస్ట్ రీడ్ ఇట్. ఆ తర్వాత దెన్ వీ కెన్ కంటిన్యూ ది కాన్వర్సేషన్. So, Center announces asset monetization plan to raise 6 lakh crore by 2025. సో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నవాడికి డబ్బులు లేవనుకుంటా, అందుకని చెప్పి 6 లక్షల కోట్ల రూపాయల నిధి సమీకరించడం కోసం 2025 కల్లా అసెట్ మానిటైజేషన్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందండి. Finance Minister Nirmala Sitharaman on Monday announced the Center's 4-year infrastructure asset monetization plan to raise 6 lakh crore, that is $81 billion under the National Monetization Pipeline. The monetization plan was first announced by Sitharaman in her annual budget speech in February. It will serve as a medium-term roadmap for the government asset sale initiative. సో ఇక్కడ మనకి మంచి క్యాచీ టర్మ్స్, ఫ్లాషీ టర్మ్స్లో యాసెట్ మానిటైజేషన్ పైప్ లైన్ అని చెప్పారండి. సో భారతదేశ ప్రభుత్వం 6 లక్షల కోట్ల రూపాయలు సేకరించుకోవడం కోసం దేశంలో కొన్ని అసెట్స్ని మానిటైజ్ అంటే ప్రైవేటీకరించడం లేదా అమ్మేయడం లాంటివి చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఫ్లాషీగా టర్మ్స్ చెప్పారు. సో ఇక్కడ చూడండి, అసెట్ సేల్, గవర్నమెంట్స్ అసెట్ సేల్ ఇనిషియేటివ్ అని ఇక్కడ క్లియర్గా రాశారు. సేల్ అంటే అమ్మడం. సరే, దీనికి సంబంధించి ఏమేమి చెప్పారో చూద్దాం. Here are key points from the launch. The National Monetization Pipeline comprises a 4-year pipeline from 2022 to 2025 of the central government's brownfield infrastructure assets. సో ఇక్కడ ఇది చెప్పింది ఎవరంటే నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ గారు. సో ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ వచ్చి మొత్తం 4 సంవత్సరాల ప్రణాళిక అండి. 2022 నుండి 2025 వరకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరిగేదా. టాప్ 3 సెక్టర్స్ ఐడెంటిఫైడ్ ఫర్ అసెట్ మానిటైజేషన్ ఇంక్లూడ్ రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ అండ్ కోల్ మైనింగ్. సో ఇందులో ముఖ్యంగా 3 అసెట్స్ని, 3 రంగాలని ఈ యాసెట్ మానిటైజేషన్లో భాగంగా చేశారండి. అందులో మొదటిది రైల్వే, భారతీయ రైల్వే, తర్వాత ఎయిర్పోర్ట్లు, తర్వాత కోల్ మైనింగ్, బొగ్గు గనులు. అండర్ ద స్కీమ్ 15 రైల్వే స్టేడియంస్, 25 ఎయిర్పోర్ట్స్, 160 కోల్ మైనింగ్ ప్రాజెక్ట్స్ విల్ బి పుట్ అప్ ఫర్ యాసెట్ మానిటైజేషన్. సో ఇక్కడ రైల్వేలు, తర్వాత ఎయిర్పోర్ట్లు, కోల్ మైనింగ్ గురించి చెప్పారు కదండి. ఇందులో దాదాపుగా ఎన్ని రైల్వే స్టేడియంస్ అంటే 15 రైల్వే స్టేడియంలు అంటండి, 25 ఎయిర్పోర్ట్లు, 160 కోల్ మైనింగ్ ప్రాజెక్టులు అనేవి అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు. బిసైడ్స్ దీస్, assets such as roads, power transmission lines and gas pipelines will also be part of the monetization plan. ఇది కాకుండా ఇంకేమవుతున్నారు, రోడ్లు, పవర్ ట్రాన్స్మిషన్, విద్యుత్ సరఫరాకు సంబంధించిన లైన్లు, అట్లాగే గ్యాస్ పైప్ లైన్లు, ఇది కూడా ఈ మానిటైజేషన్లో భాగంగా చెప్తున్నారు. The ownership of assets will remain with the government and there will be a mandatory hand back after a certain time. The government is not selling off anything. సో ఇక్కడ మన ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారు ఏం చెప్తున్నారంటే, గవర్నమెంట్ ఈ ఆస్తుల్ని అమ్మడం లేదంటండి, కొంతకాలం పాటు వీటిని బయట వాళ్ళ చేత రన్ చేస్తారన్నమాట, ప్రైవేట్ ఎంటిటీస్ చేత. Only underutilized assets will be monetized and plan will help identify brownfield assets that need to be better monetized. ఇక్కడ బేసిక్గా ఏం చెప్తున్నారంటే, బ్రౌన్ఫీల్డ్ అసెట్స్ అటండి, ఆ అసెట్స్ని మాత్రమే వీళ్ళు మానిటైజ్ అంటే సేల్ చేయబడతారంట, అన్నిటినీ కాదని చెప్తున్నారు.
We are fully committed to delivering success to the national monetization pipeline. We feel that it is very important to bring in the private sector for better operation and maintenance. Therefore, we are committed to very strong delivery on the ground. నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్. ఇక్కడ మేము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేము దేశంలో ఆస్తులన్నీ అమ్మేసుకుందాం, ప్రైవేట్ సెక్టర్లోకి ఇచ్చేసుకుందాం అన్న ఉద్దేశం ఇక్కడ చెప్తున్నారండి. మరి ప్లాన్ ఈజ్ అబౌట్ మానిటైజింగ్ ది ఎగ్జిస్టింగ్ asset base and using their proceeds for new infrastructure creation, recycling the future assets and build multiplier effect on growth and revive credit flow. ఇది కూడా అమిత్ కాంత్ గారు చెప్తున్నారండి. ఇక్కడ ప్రణాళిక ఏం వేసుకున్నారంటే మానిటైజింగ్ ది ఎగ్జిస్టింగ్ యాసెట్ బేస్ అండ్ యూజింగ్ దేర్ ప్రొసీడ్స్ ఫర్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఆస్తులను అమ్మేసి తద్వారా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త మౌలిక సదుపాయాలకు కావాల్సిన నిధులను సమీకరించుకుని వాటిని రూపొందించుకునే ప్రయత్నం ఉంటుంది. అట్లాగే రీసైక్లింగ్ ద ఫ్యూచర్ యాసెట్స్ అండ్ బిల్డ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్. ఇక్కడ మరొక విషయం ఏంటంటే భవిష్యత్తులో సంపద మల్టిప్లై అవ్వడానికి ట్రై చేయడం కోసం క్రెడిట్ ఫ్లో అంటే మనకి ఏమంటాము, ఉత్పత్తి, మన వినిమయం. ఒక రకంగా చెప్పాలంటే క్రెడిట్ ఫ్లో అంటే ఉత్పత్తి వినిమయం మధ్య సంబంధం పెంచే ప్రయత్నం చేయడం అని. ఇంకా క్రెడిట్ ఫ్లో అంటే అర్థం కాదు, ఇంకా ఎక్కువ వస్తుంది. సరే, ఇన్ మానిటైజేషన్ ఆఫ్ core infra assets, the ownership will continue to remain with the government and there is a mandatory handback of the specified time period where the private sector will have to hand back the asset to the center. కాంత్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొంతకాలం పాటు ప్రైవేట్ సెక్టార్లకు వచ్చి ఇది నడుపుకోమని చెప్తారంటండి. వాళ్ళు నచ్చినట్టుగా నడపచ్చు, అందరు ఉద్యోగాలు పీకేయచ్చు, నచ్చినట్టుగా ఫేర్స్ వేసుకోవచ్చు, అవన్నీ చేయొచ్చు. అది అయిన తర్వాత కొంతకాలానికి ప్రైవేట్ సెక్టర్ నుంచి గవర్నమెంట్ తీసుకుంటుందంట. ఆ కొంతకాలం ఏంటంటే ఇక్కడ స్పెసిఫై చేయలేదు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఇండియా రికగ్నైజెస్ దట్ ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ మేకింగ్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ అవర్ అసెట్స్. సో బేసిక్గా ఏం చెప్తున్నారంటే భారతదేశం కొన్ని ఆస్తుల్లో మ్యాక్సిమం అన్నీ ప్రైవేటీకరించడం మంచిది అన్న ఆలోచన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి వచ్చిందండి. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. By bringing in private participation, we are going to monetize the assets better with whatever resource that you obtain by monetization. You are able to put in for further investment into the infrastructure building. ఇప్పుడు సీతారామన్ గారు ఏమంటున్నారంటే ఇలా ప్రైవేట్ ఇంటిగ్రేషన్ కనుక పార్టిసిపేట్ చేస్తే మనం ఈ మానిటైజేషన్ ద్వారా వచ్చిన డబ్బులతో మరింత బాగా మనం ఇన్వెస్ట్మెంట్లు పెంచవచ్చు, అట్లాగే మనం డెవలప్ చేయొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. Government plans to correlate it with the national infrastructure project announced earlier. సో ఇప్పుడు ఏంటంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ తోటి మోడీ గారు 100 లక్షల కోట్లతో ప్రాజెక్ట్ చేద్దామని చూస్తున్నారు కదండి. ఆ 100 లక్షల కోట్లు వర్తా బడ్జెట్ అనమాట. ఇది 6 లక్షల కోట్లు. ఈ 6 లక్షల కోట్లు దేశంలో ఆస్తులన్నీ ఆ కొత్త ప్రాజెక్టులు కడతారంటండి. మరి మిగతా 94 లక్షల కోట్లు అమ్మడానికి మరి ఏం చేయాలో సంపాదించాలంటే. సరే, అది పక్కన పెడదాం. ద రోడ్ సెక్టర్ కవర్స్ అబౌట్ 26,700 kilometers assets which will be considered for monetization. It will be worth 1.6 lakh crore. 1.60 lakh crore. సో రోడ్డుకు సంబంధించి 26,700 కిలోమీటర్ల పొడవు ఉండే విలువ చేసే ఆస్తులు ఉన్నాయండి గవర్నమెంట్కి. ఈ 26,700 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్లు ద్వారా చేసిన రోడ్లు విలువ ఎంత అంటే అక్షరాల 1.6 లక్షల కోట్లండి. 1000 కిలోమీటర్లు 1,00,000 కోట్ల పైన ఏంటో మరి ఆదాయం నాకు తెలియదు. దానికి అంత విలువ ఉంటుందని నాకు ఇప్పుడు అర్థమైంది. రోడ్ సెక్టర్ హ్యాస్ ఆల్రెడీ మానిటైజ్డ్. అయితే ఇందులో 1,400 కిలోమీటర్ల రోడ్ ఆల్రెడీ మానిటైజ్ అమ్మేశారంటండి. హైవే ప్రాజెక్ట్స్ కింద 1,700 కోట్లు వచ్చినాయటండి అప్పుడు. అంటే దీంతో పోల్చుకుంటే ఇప్పుడు అమ్మేది చాలా పెద్ద వాల్యూ. సరే, సిమిలర్లీ పవర్ ట్రాన్స్మిషన్ సెక్టర్ మానిటైజ్డ్ 5 assets via power grid InvIT ప్రైజింగ్ 7,700 crore. పవర్ ట్రాన్స్మిషన్స్లో కూడా ఒక 7,700 కోట్లు సమీకరించే ఆలోచనలో ఉన్నారంట. సెంటర్ లుకింగ్ టు మానిటైజ్ 28,608 CKT/km ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ వర్త్ 45,200 crore which will be undertaken by పవర్ గ్రిడ్. ఇప్పుడు పవర్ గ్రిడ్కి సంబంధించి ఇంకొకటి అక్కడ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి కదండి. 45,200 కోట్లు విలువ చేసే
28,608 ట్రాన్స్మిషన్ కిలోమీటర్ల పొడవు ఉండే ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా ప్రైవేటీకరణ ఇస్తారట. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో లుకింగ్ అట్ పవర్ జనరేషన్ ఇన్ హైడల్ అంటే హైడ్రా పవర్ సరిగ్గా రాదనుకుంటా సోలార్ సెక్టర్ త్రూ ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి, ఎన్ఎల్సి విచ్ విల్ బీ వర్త్ 39,830 crore. హైడ్రా పవర్ ద్వారా సోలార్ పవర్ అంటే నీటి ద్వారా, అట్లాగే సోలార్ పవర్ అంటే సూర్యకాంతి ద్వారా, ఈ సూర్యరశ్మి ద్వారా వచ్చే ఈ ఎనర్జీని క్రియేట్ చేసే దానికి సంబంధించి ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి, ఎన్ఎల్సి దగ్గర దాదాపుగా 39,832 కోట్లు విలువ చేసే అసెట్స్ ఉన్నాయి. ఆ అసెట్స్ను కూడా ప్రైవేటీకరించాలన్న ఆలోచనలో ఉన్నారండి. సో ఇది టోటల్గా మన దేశంలో చేస్తున్న అమ్మకం అన్నమాట. మన దేశంలో దాదాపుగా కొన్ని లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులను అమ్మకడం ద్వారా డబ్బులు సంపాదిస్తారంటండి. అది ప్లాన్ అట. సో అల్టిమేట్గా ఇప్పుడు 6 లక్షల కోట్లు నిజంగా వీళ్ళు అమ్మితే వస్తాయో రాదో నాకు తెలీదు. ఎందుకంటే గవర్నమెంట్ అనగానే మన వాళ్ళు సీప్గా కోట్లు చేస్తూ ఉంటారు కదా. 6 లక్షల కోట్లకి 60,000 కోట్లు అయిపోద్దామో డౌట్. అప్పుడు వాళ్ళకి 6 లక్షల కోట్లకి 60,000 కోట్లు ఎంతో వస్తే మిగతా 99 లక్షల కోట్లు జనాల జేబుల నుంచే లాగేలాగా ఉన్నారు. సరే, ఇంక అది పక్కన పెడదాం. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఫస్ట్ రిమార్క్ అనేది కాంగ్రెస్ సంబంధించి రాహుల్ గాంధీ చేశారు. ఈయన కొంచెం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలు కూడా ఒకసారి సింపుల్గా చదివేస్తాను, దానికి టూకీగా చెప్తాను. అసెట్ మానిటైజేషన్ టు బెనిఫిటెడ్ ఫ్యూ kills jobs. రాహుల్ గాంధీ హిట్స్ అవుట్ అట్ సెంటర్. సో రాహుల్ గాంధీ గారు సింపుల్గా చెప్పింది ఏంటంటే, కొద్దిమంది జేబులు నింపడం కోసం, కొంతమంది కడుపులో కొట్టడం కోసం ఇది అసెట్ మానిటైజేషన్ పేరు పెట్టారు అని ఆయన సింపుల్గా చెప్పాడు. Congress MP Rahul Gandhi has hit out at the Modi government, saying that the asset monetization plan announced on Monday is aimed at creating monopolies in key sectors. This comes after Finance Minister Nirmala Sitharaman launched the National Monetization Pipeline, a 4-year-old roadmap for 6 lakh crore asset monetization. Gandhi said the move will kill jobs and benefit a few industrialist friends of the Modi government. సో ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఏంటంటే ఈ యాసెట్ మానిటైజేషన్ ప్లాన్ గురించి ఆయన కొన్ని రిమార్క్స్ చేశారండి. అట్లాగే ఆయన ఏమన్నారంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కోల్ మైనింగ్ అంటే బొగ్గు గనుల గురించి, తర్వాత మనకి ఎయిర్పోర్ట్లు, రైల్వేలు. మన భారతదేశంలో అత్యంత సమర్థవంతంగా నడపబడుతున్న రవాణా వ్యవస్థ ఏదైనా ఉందంటే అది రైల్వే వ్యవస్థ. ఒకప్పుడు దానికి ప్రత్యేకంగా పెద్ద బడ్జెట్ ఉండేది, సెపరేట్ బడ్జెట్ ఉండేది. సో అంత సమర్థవంతంగా నడిపే రవాణా వ్యవస్థ ఇప్పుడు దాన్ని కలిపేసుకుని రైల్వేని బడ్జెట్లో కలిపేసుకున్నారు. 1,50,000 కోట్ల బడ్జెట్ ఉండేదండి సెపరేట్గా. ఇప్పుడు దాన్ని కలిపేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని ప్రైవేటైజేషన్కి సంబంధించిన పనులు చేస్తున్నారు. సో ప్రైవేటైజేషన్ అయితే డెవలప్ అవుతుంది, కానీ ప్రజల జేబులు సిల్లులు పడతాయి. మరి దాన్ని ప్రజల నుంచి ఎలా డబ్బులు పొందాలని ఆలోచిస్తున్నారు, కానీ దాన్ని డెవలప్మెంట్ వైపు ఎలా తీసుకెళ్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే సరిపోదు కదండి. యూ హ్యావ్ టు బిల్డ్ సైమల్టేనియస్లీ. మీరు వెల్ఫేర్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, అప్పుడు అవసరం ఉంటుంది. మొత్తం అంతా మానేసి వెల్ఫేర్ మానేసి టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసిన తర్వాత అండ్ ఆ తర్వాత నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను, అప్పటి వరకు బతికున్నాడు అంటే బతికి చాలు, ఆ టైప్లో ఉంటే మనం ఏం చేయలేం. సో ఇంత పోసి వీళ్ళు అసెట్స్ని కలెక్ట్ చేసేది ఎంత అంటే 6 lakh crores. గవర్నమెంట్ లెక్కలు మన అందరికీ తెలుసు, ఎందుకంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ చూసాం. విశాఖ స్టీల్ ప్లాంట్ 20,000 ఎకరాల భూమి, 2 లక్షల కోట్లు పలికే భూమిని అప్పనంగా 35,000 కోట్లకి అమ్మేయాలని చూస్తున్నారు. సో 2 లక్షలు ఎక్కడ, 35,000 కోట్లు ఎక్కడ, ఇది 1/4 ఆఫ్ కాస్ట్ కూడా కాదు. సో ఐ థింక్ ఈ 6 lakh crores అనేది మేబీ ఇన్ జనరల్గా రీజనబుల్ కాస్ట్ అని అంటారు కానీ ఆ టైప్ అనమాట. అంటే మార్కెట్ వాల్యూ 6 lakh crores కన్నా ఎక్కువ ఉంటుంది. మరి అప్పుడు దీన్ని ఎలాగా ఒప్పుకోవాలో అర్థం కావడం లేదు. బొగ్గు గనులు భారతదేశానికి చాలా అవసరం, అది ఎనర్జీ క్రియేషన్కి అవసరం. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ప్రైవేటీకరిస్తే ప్రైవేట్ వాడు చెప్పిన ధరకు మనం ప్రభుత్వాలు అమ్ముకోవాల్సి వస్తే ప్రజలు వీళ్ళు చెప్పిన ధరకే కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కరెంటు అప్పుడు యూనిట్ ధర 10 రూపాయలు 20 రూపాయలైనా ఆశ్చర్యపోతుంది ఏమో, అప్పుడు యూనిట్ 100 రూపాయలైనా కొనుక్కోవాల్సి వస్తుంది. పెట్రోల్ కూడా 100 రూపాయలకి అమ్ముతున్నారు కదా. సో దిస్ ఈజ్
వన్ ఆస్పెక్ట్. ఇక తర్వాత ఎయిర్పోర్ట్స్ని ప్రైవేటీకరిస్తే ఎవరి చేతుల్లోకైనా వెళ్తాయి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎయిర్పోర్ట్స్ అనేవి దే ఆర్ నాట్ సంథింగ్ లైక్ ఇంట్లో కూర్చుని మనం బయట తిరిగి ఎర్ర బస్సులు అన్నది ఎర్ర బస్సు అనడానికి లేదు, ఆర్టీసీ కూడా బాగానే పనిచేస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే పల్లెటూరు బస్సులు కాదు కదా, అంతర్జాతీయంగా రవాణాకు సంబంధించి అంతర్జాతీయంగా వచ్చే వ్యక్తులకు సంబంధించి రవాణా వ్యవస్థ అది. సో అది అంత సింపుల్గా తీసుకోవడానికి లేదు, చాలా చాలా టెక్నికల్ నాలెడ్జ్ అవసరం. అట్ ద సేమ్ టైం అంత వాస్ట్ నెట్వర్క్ని మెయింటైన్ చేయాలంటే గవర్నమెంట్ స్థాయి వ్యక్తులకే అది సాధ్యం అవుతుంది. ప్రైవేట్ వాడి చేతిలో పెడితే ఆడు తీసుకెళ్ళి మొత్తం ఇప్పుడు విజయ మల్యాలాగా తీసుకెళ్ళి అప్పులు ఎగ్గొట్టేసాడు అనుకుంది, ఆ మనీలాగా 90,000 కోట్లు ఈ టైపులో అప్పులు ఎగ్గొట్టేసాడు అనుకుని ఎయిర్పోర్ట్లు నాశనం చేసి దివాళా తీసాడు అనుకోండి. రేపు పొద్దున్న ఆ భారం అంతా ఎవరు భరించాలి? మళ్ళీ మనమే భరించాలి, ప్రజలమే. మనమే కష్టపడి ఇంత కట్టుకుని చివరాఖరికి ప్రైవేట్ ఎంటిటీ చేయబడితే ఆడు తీసుకెళ్ళి నాశనం చేస్తే మళ్ళీ ఆ యాసెట్ అంతా లాస్ అయ్యేది మనమే, అంటే భారత ప్రజలే. సో ఈ ప్రైవేట్ ఎంటిటీ కూడా బాగానే ఉంటాడు, అల్టిమేట్గా లాస్. ఒక ఎయిర్పోర్ట్కి దాదాపుగా కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది దాన్ని కట్టడానికి, దాని తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఆ స్థాయిలో ఖర్చు అవుతుంది. మరి అంత ఖర్చు పెట్టి మనం కట్టుకుంది ఎవడో ప్రైవేట్ వాడి చేతిలో పెట్టడానికి కాదు కదా. అందులోని ఎయిర్పోర్ట్లు లాంటి మనం ఎలా పడితే ఎవడో పడితే ప్రైవేట్ ప్లేయర్స్ ఇవ్వకూడదు, దానికి అనుభవం ఉండాలి. అనుభవం మన భారతదేశంలో ఎంతమందికి ఉంది ఒక ఎయిర్పోర్ట్ నడపగల అనుభవం? సో ఎవరికి ఇస్తాం అనుకుంటున్నారు? సో వాడికి ఏ రకంగా క్రైటీరియా తీసేస్తారో అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రపంచంలో వేరు దేశాల నుంచి నాయకులు వస్తారు, వాళ్ళతో రకరకాల ఒప్పందాలు ఇవన్నీ జరుగుతాయి. సో ప్రైవేట్ ప్లేయర్స్ చేతుల్లోకి ఇలాంటి ఇంపార్టెంట్ కీ సెక్టార్స్ని కనుక మీరు తీసుకెళ్తే రేపు అన్న రోజున అది ఇంకా ఏదన్నా మంచి కన్నా చెడు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ఆస్తులు లేకపోతే ఇంకో రకంగా అన్నా మనం ఆస్తులు సంపాదించుకోవచ్చు. ఎలాగో పెట్రోల్తో దండుతున్నారు కదా. సరే, అయినా ముందర జనాల్లో కొంత మార్పు ఉండాలండి. మనం వీళ్ళని అనుకునే ఉపయోగం లేదు. నెత్తి మీద అదే టీలు అమ్ముకునేవాడిని కాఫీలు అమ్ముకునేవాడిని తీసుకొచ్చి మనం ప్రైమ్ ఫైనాన్స్ మినిస్టర్ని చెప్తే మరి వాళ్ళకి అంతకంటే ఏం తెలుస్తుంది? He tried to counter an allegation after levied by the BJP that the Congress has not done enough for the country during the better part of 70 years since the independence when it was in power. సో అక్కడ 70 ఏళ్ళుగా కాంగ్రెస్ ఏం చేయలేదని చెప్తున్నారు, ఇప్పుడేమో 6 లక్షల కోట్ల ఆస్తులు తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు అని చెప్తున్నారు. BJP says nothing happened in India for 70 years, but now all assets created in 70 years were being sold. Rahul said. The Modi government is in a process of selling India's crown jewels built by previous governments with public money over 70 years, he added. సో రాహుల్ గాంధీ చేసిన దాంట్లో చాలా వ్యాలిడ్ పాయింట్, చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 70 ఏళ్ళ పాటు భారతదేశానికి సంబంధించిన ప్రజలు, ఇక్కడ నివసించిన ప్రజలు ఒక్కొక్క రూపాయి పన్నుగా కట్టిన దాంతో ఎయిర్పోర్ట్స్ అవ్వచ్చు, బొగ్గు గనులు అవ్వచ్చు, లేదా రైల్వేస్ అవ్వచ్చు, లేదా పవర్ ట్రాన్స్మిషన్స్ అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, ఇవన్నీ ఒక ప్రైవేట్ ఎంటిటీకి ఇచ్చి రన్ చేయడం కోసం భారత ప్రభుత్వం రన్ చేయట్లా. దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా కాబట్టి వాటి దృష్ట్యా తీసి వీటిని రన్ చేసేది. ప్రైవేట్ ఎంటిటీకి ఇచ్చి దాని ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవడం కోసం లేకపోతే ప్రభుత్వాలు అమ్మడం కోసం వాటిని తయారు చేయలేదు కదా. సో 70 ఏళ్ళ పాటు కూడబెట్టుకున్న ఆస్తిని సింపుల్గా మా దగ్గర డబ్బులు లేవని అమ్మేసుకుంటానంటే కుదరదు కదా, అది కరెక్ట్ ఆలోచన కాదు. బట్ ఎనివే మనం ఎన్నుకున్నాం కాబట్టి గవర్నమెంట్ చచ్చినట్టు ఆడు ఏం చేస్తే అది పడాలి. సో ఏదన్నా అన్నాం అనుకోండి దేశద్రోహం అంటాడు. అది The finance minister during yesterday's announcement made it clear that the asset monetization plan only involves brownfield projects and not land, and also promised to give incentives to states for undertaking disinvestment and asset monetization. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు చేయడమే కాక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆ పని చేయమంటారు. ఇప్పుడు మొత్తం అందరూ తీసుకెళ్ళి ఆస్తులు అమ్మేసి ప్రైవేట్ వాడి చేతిలో పెడితే రేపు ఎవడు జవాబుదారీగా ఉంటాడు? అది ఇంపార్టెంట్. సరే, ఇంక మనం ఇంత దారుణంగా జరుగుతున్నా కూడా మనకి అంటే సీమ కుట్టినట్టు కూడా ఉండదులేండి. అంటే
ఎందుకంటే మనమే కదా. 25 ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్స్. సో ఎయిర్పోర్ట్స్ ఇక్కడ దేనివంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని దాని అండర్లో ఉన్న 25 ఎయిర్పోర్ట్లు ఇంక్లూడింగ్ వన్స్ at Chennai, Bhopal, Varanasi, Vadodara, as well as 40 railway stations, 15 railway stadiums, and an unidentified number of railway colonies have been identified for getting private investments. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్లోని 25 ఎయిర్పోర్ట్లు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియంలు, ఇవి కాకుండా కొన్ని రైల్వే కాలనీలు ఐడెంటిఫైడ్ అంటున్నాడు, అంటే గుర్తించనివి, అన్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్కి తీసుకెళ్ళిపోతున్నారు అంటున్నాడు. సో అదండి. స్ట్రక్ అయిందా? Sitharaman said the centre will incentivize states to undertake disinvestments of PSU and asset monetization and outlined a 3-point plan. States which have raised money through disinvestment of state PSU or give control will be an equal అమౌంట్ బై సెంటర్. ఇక్కడ ఏంటంటే మేము ఆస్తులు అమ్మేస్తాం, నాతో పాటు మీరు కూడా ఆస్తులు అమ్మేయండి, మీరు ఆస్తులు అమ్మితే దానికి సమానంగా ఇంకొంచెం యాడ్ చేసి మేము ఇస్తాం అన్నది చెప్తున్నారు. వీళ్ళు జిఎస్టీ బకాయిలే చెల్లించలేదు, ఇవన్నీ ఎక్కడ చెల్లిస్తారు కానీ. సో ఇక్కడ రిమార్క్స్లోకి వచ్చేద్దామండి. వీళ్ళు ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్. స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, మన ఆంధ్రప్రదేశ్ గర్వంగా చెప్పుకుని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్గా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఎలా తీసుకున్నా సరే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్లో పనిచేసినోడు ఎవడైనా వీ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ అట్లాంటి స్టీల్ ప్లాంట్ మన స్టేట్లో ఉన్నందుకు. అట్లాగే వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ అంత మంచి స్టీల్ ప్లాంట్ వీఆర్ ఏబుల్ టు సర్వ్ అండ్. అలాంటి స్టీల్ ప్లాంట్ వాల్యూయే 2 లక్షల కోట్లు బయట మార్కెట్ వాల్యూ ఉంటే దాన్ని సింపుల్గా 35,000 కోట్లకి అమ్మేస్తారని చెప్తున్నారు. 35,000 కూడా చాలా పెద్ద నెంబర్, మరి ఎంత అమ్మారు కూడా తెలియదు, అమ్ముతున్నారా అని చెప్తున్నారు. ఈ తర్వాత కోట్ చేసేవాడు ఎంత కోట్ చేస్తాడో తెలియదు. సో ఈ రేంజ్ ఆలోచన చూస్తుంటే ఈ చెప్పిన 6 లక్షల కోట్లు కూడా చాలా మోడరేట్ వాల్యూ అయ్యి ఉంటుంది గవర్నమెంట్ లెక్కల్లో. దాని ఒరిజినల్ వాల్యూ మేబీ 5 to 6 టైమ్స్ వేసుకుంటే 30 to 40 lakh crores వెళ్ళిపోద్దామని డౌట్. సో 30-40 లక్షల కోట్లు విలువ చేసి ఆస్తులు అమ్మేస్తున్నారా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే కోట్ల 28,000 కిలోమీటర్లు ఉండే రోడ్లు విలువే 1,00,000 కోట్లు అంటున్నారంటే అసలు అంటే 1 కిలోమీటర్ రోడ్డు 5-6 కోట్లు ఉన్నట్లు లెక్క. మరి ఆ రోడ్లో ఏ రోడ్డు అంత వాల్యూ చేస్తుందో దాన్ని ఎందుకు ఈ రేంజ్లో అమ్మితే ఏం జరుగుద్ది అంటే ఇంక కిలోమీటర్కు టోల్ గేట్లు ఎగుద్ది అప్పుడు. మరి అప్పుడు ఏం చేయాలో తెలియదు. సో ఇవన్నీ ఉన్నాయండి. సో దీని గురించి ఎందుకో కరెక్ట్గా ఇది కరెక్ట్ అయిన టాపిక్ అనిపించింది. ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడడానికి కూడా కాదు. సో ఇలాంటిది ప్రస్తుతం మన ఇండియన్ మీడియా అంతా తాలిబాన్ పెచ్చబట్టుకుంది, ఇంకా ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతుందో పదే పదే లైవ్లు చేసి చెప్తున్నారు. అది తప్ప అసలు ప్రపంచంలో ఇంకేది జరగట్లేదు, మన భారతదేశంలో అయితే అంతా ప్రశాంతంగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా ఫ్యూచర్లో బహుశా మనం ఉద్యోగాల కోసం కూడా మనం అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందేమో డౌట్గా ఉంది. సో ఇది ఇలాగే కనుక ఇంకొక 5 ఏళ్ళు కనుక భాజపా ఉంటే ఖచ్చితంగా మన దేశంలో మురిసే గడ్డి, పెరిగిన చెట్టు, పుట్టే బిడ్డను కూడా అమ్మేస్తారండి. ఇంకా ఎలాంటి పరిస్థితి వస్తుంది. కొంచెం హార్ష్గానే ఉండొచ్చు నేను చెప్పింది, బట్ సరిగ్గా ఆలోచించేవాడికి దీని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి కొంచెం మీరు బుర్రపెట్టి కొంచెం వెతికారంటే యూ విల్ అండర్స్టాండ్ ద ఇంపాక్ట్ ఆన్ అవర్ ఇండియన్ ఎకానమీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఉద్యోగాలు కోల్పోతారు. ఉద్యోగాలు కోల్పోతే మీకు ఉద్యోగాలు అడిగితే ప్రైవేట్లో ఎవడో ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఆలోచిస్తాడు. దే ఆర్ నాట్ సోషల్ వెల్ఫేర్ ఆలోచించి పనిచేయాల్సిన అవసరం ఒక ప్రైవేట్ ఎంటిటీకి ఉండదు. దట్స్ పాయింట్ నెంబర్ 1. He only focuses on the profit for his company or for his ఏ ప్రొపరైటరీలో లేకపోతే తన అండర్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, అసెట్ అవ్వచ్చు, దాని ద్వారా ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ హీ డోంట్ ఎక్స్పెక్ట్ టు ప్రొవైడ్ అ సోషల్ వెల్ఫేర్ టు ది రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ విచ్ హెల్ప్స్ హిమ్ ఆర్ విచ్ అసిస్ట్ హిమ్ టు మెయింటైన్ దట్ అసెట్. అది అతనికి అవసరం లేదు.
బట్ గవర్నమెంట్స్ జాబ్ ఈజ్ డిఫరెంట్. సో గవర్నమెంట్స్ యాసెట్ క్రియేట్ చేసుకోవడం ఒక పద్ధతి అయితే, యాసెట్ క్రియేట్ చేసుకున్న యాసెట్తో సోషల్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ క్రియేట్ చేయడం కోసం అది చేసింది. కమ్యూనిటీలో అందరూ ఎంపవర్ అవ్వడం కోసం మనం యాసెట్స్ క్రియేట్ చేసుకున్నాం, కానీ దేశంలో ఆస్తులు పెంచుకుంది మనకు కష్టం వచ్చిన వెంటనే తీసుకెళ్ళి అమ్మేయడానికి కాదు. ఐ డోంట్ థింక్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ కంట్రీ. యాక్చువల్గా అసెట్స్ అమ్మేసుకునేంత దయనీయమైన స్థితి అయితే మనకు లేదనుకుంటున్నాను. మరి $5 trillion ఎకానమీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఈ మాత్రం అసెట్స్ అంటే ఈ మాత్రం ప్రొడక్షన్ లేకుండా $5 trillion ఎకానమీ అని ఎలా చెప్పారో నాకు తెలియదు. సో అందులోనూ మనం ఆల్మోస్ట్ రీచ్ టు $3 trillion ఎకానమీ. $1 trillion అంటే మనకి కొన్ని లక్షల కోట్లతో సమానం. దాదాపుగా 30 లక్షల కోట్లు సంవత్సరానికి ఈ కరోనా రాకముందర మన దేశం సంపాదించేది. దాదాపుగా ఈ 2 సంవత్సరాల నుంచి మనం సంపాదించే సంపాదనలో మరీ బీభత్సంగా ₹20 నష్టపోయింది ఒక సంవత్సరం. ఇప్పుడైతే ₹7 నష్టపోయాం. నెక్స్ట్ ఇయర్ కల్లా నార్మల్ అవుతామని చెప్తున్నారు. మరి ఎంతట్లోగానే మొత్తం ఆస్తులన్నీ అమ్మేసుకుంటాను 4,000 అని ఫిక్స్ అయిపోతే రేపు అన్న రోజున మన పరిస్థితి ఏంటి? సో అది ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఉద్యోగాల కోసం వెతుక్కునే వాళ్ళకే మొదటి ప్రాబ్లం. ఇప్పుడు కనుక మొత్తం యాసెట్స్ తీసుకెళ్ళి అమ్మితే, ఇంకా అలా అమ్ముకుంటూ పోతే చెప్పలేం, ఉద్యోగాలు కూడా ఉండవు. అప్పుడు 10 మందితో చేయించే ఉద్యోగం ఒక్కడితో చేయించుకుంటాడు. నీకు నచ్చితే చేస్తావు, లేదంటే లేదు. 10,000 జీతం ఇవ్వాల్సిన చోట నీకు 3,000 4,000 ఇస్తాడు. ఆ 3,000 4,000తో నీ కుటుంబాన్ని నడపడం కష్టం. మరి అప్పుడు ఏం చేస్తారు ప్రజలు? హాహాకారాలు చేసి తిరుగుబాటు చేయడానికి కుదరదు. ఇది బీజేపీ ప్రభుత్వం. మీరు ఎంత తిరుగుబాటు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా కనీసం చీమ కుట్టినట్టు కూడా ఉండదు. సో ప్రయోజనం ఉండదు, నిల్లు. సో బేసిక్గా ఏంటంటే దే డోంట్ కేర్ అబౌట్ మీరేం సంపాదిస్తారు, ఎలా సంపాదిస్తారు. దే డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఆల్ దే కేర్ అబౌట్ ఇట్ ఈస్ హౌ మచ్ ద మనీ దట్ యు ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ టు ద పాకెట్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ దేర్ టు ద కంట్రీ. అంతే. సో అటువంటి గవర్నమెంట్ని మనం ఎన్నుకున్నాం అన్ఫార్చునేట్లీ. అండ్ దిస్ గవర్నమెంట్ డోంట్ నో హౌ టు రన్ ద కంట్రీ. అది అన్నది కంపల్సరీగా ఐ డోంట్ థింక్ నో బడీ ఈస్ గోయింగ్ టు డిస్ప్యూట్ విత్ దట్. దిస్ గవర్నమెంట్ డోంట్ నో హౌ టు రన్ ఎ కంట్రీ. ఈవెన్ ద కాంగ్రెస్ పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్ డిస్పైట్ హ్యావింగ్ దిస్ మచ్ ఆఫ్ ఇంతకన్నా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా నీట్గానే హ్యాండిల్ చేసింది ఎకానమీని. ఇంతకన్నా బాగా. వాళ్ళకి అప్పుడు ఇంకా 10 లక్షల కోట్ల సంపాదన. ఇప్పుడు వీళ్ళకి 30 లక్షల కోట్లు సంపాదిస్తున్నా డబ్బులు లేవు. అందులోనూ పెట్రోల్ రేట్లు ₹100 పెట్టినా కూడా వీళ్ళకి సరిపోవట్లేదు డబ్బులు. దేశంతో దాదాపు కొన్ని లక్షల కోట్లు ఆర్జిస్తూ ఉన్నారు, అయినా మరి ఇంకా సరిపోలేదు. మరి ఎక్కడి నుంచి మరి వీళ్ళకి డబ్బులు కావాలి, ఎంత డబ్బులు కావాలి, ఇంకా దీనికోసం ఏం చేయాలో కూడా తెలియదు. సో I urge the people of India to please kindly consider when you are voting for the next elections. If you still think that manipulating with the religion or some other aspects of your life and giving them prioritize over the development of country, then probably whoever comes to the power, or if the BJP continues to be in the power, then you can say goodbye to your Indian development. That's all. That is my remark, and that's my opinion as well. ఇంకా సింపుల్గా చెప్పాల్సిందంటే ఒకటే, 7 ఏళ్ల పాలనలో చివరికి ఇండియాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటేనే కానీ దేశం నడపలేని పరిస్థితికి దిగజార్చేసారు సింపుల్గా చెప్పాలంటే. దానికి ఎంత క్యాచీ ఫ్రేజ్, ఎంత గొప్ప పేర్లు పెట్టి ఫ్లాషీ పేర్లు పెట్టినా కూడా అల్టిమేట్గా ఈ దేశం నడపలేని స్థితికి తీసుకొచ్చారని అర్థం. వాళ్ళ దేశంలో ఆస్తులు అమ్ముకుంటేనే కానీ దేశం గడవదన్న పరిస్థితికి తీసుకొచ్చింది బీజేపీ. నిజానికి మరి ఇంకా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే తెలియదు. ఇంతకన్నా దేశం దివాలా తీసిందని చెప్పడానికన్నా, దేశం దివాలా తీసింది అని చెప్పడానికి ఇంతకన్నా బెస్ట్ సినారియో ఏముంటుంది, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుందో నాకు తెలియదు. మరి దీన్ని
తర్వాత తర్వాత పెద్దలు ప్రొఫెసర్లు లేకపోతే ఎకానమిస్టులు ఎలాగా అనలైజ్ చేస్తారని తెలియాలి. ఎందుకంటే ఇవాళే దీనికి సంబంధించి క్లియర్ కట్ డీటెయిల్స్ ఇచ్చిన బహుశా ఎకానమిస్టులు అందరూ వెనకాల పడుతూ ఉంటుంటారు ఈ పాటికి. ఈ అసెట్ని మానిటైజ్ చేయడం ద్వారా ఇండియన్ ఎకానమీ పైన ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ఫ్యూచర్లో వీళ్ళు సంపాదించిన ఆస్తుల ద్వారా పెట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ద్వారా దాని నుంచి ఎంత ఎఫెక్ట్ తిరిగి రీబౌండ్ అవుతుంది, ఇదంతా ఆలోచించుకోవడంలో నాకు తెలిసి ఎకానమీ ప్రొఫెసర్లందరికీ బుర్రలు పండిపోతాయేమో అని డౌట్, జుట్లు పెట్టుకుంటారేమో. నిజంగా అసెట్స్ కొనుక్కునే స్థాయి నుండి అసెట్స్ అంటే ఆస్తులు కొనుక్కునే స్థాయి నుండి ఆస్తులు అమ్ముకుంటేనే కానీ దేశం నడుపుతున్న పరిస్థితికి వెళ్ళిపోవడం అంటే మరి అది ఎలా డెవలప్మెంట్ అనుకోవాలో నాకు తెలియదు. మరి ఎవరన్నా చెప్తే నాకు కూడా వినాలని ఉంది, ఏమో చూద్దాం. కొంతమందిని ఫాలో అవుతాను, మరి వాళ్ళు ఏం చెప్తారో చూస్తాను. చెప్పింది మళ్ళీ మీకు తర్వాత దానికి సంబంధించి వివరాలు మీతో షేర్ చేసుకుంటాను. సామాన్యుడిగా నాకున్న కొద్దిపాటి జ్ఞానంలో నేను అర్థం చేసుకుంటాను. ఒకవేళ ఎవరికన్నా దీనిపైన పూర్తి అవగాహన ఉండి లేదు దీనివల్ల మంచే జరుగుద్ది అనుకుంటే కనుక కింద కామెంట్లో దయచేసి రాయండి. అంటే ఎలా దేశానికి మన ఆస్తులు అమ్ముకుని మన కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం ద్వారా కొన్ని మనం సంపాదించేది 100 లక్షల కోట్లు కాదు, 4 లక్షల కోట్లు. 100 లక్షల కోట్ల ప్లాన్లో కనీసం ఇంకా 94 లక్షల కోట్లు కావాలి. ఒకవేళ సక్సెస్ఫుల్గా నిజంగానే వాళ్ళు అన్నట్టు 6 లక్షల కోట్లు సంపాదిస్తారు, అప్పుడు 94 లక్షల కోట్లు కావాలి. మరి అదంతా మళ్ళీ ప్రజల నుంచే పీకు తిని జలగల్లాగా దాని నుంచి కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో జరిగే ఉద్యోగాల కల్పన ఎంత జరుగుద్ది, అందులో ఎంతమందికి అవకాశం లభిస్తుంది, దాని నుంచి ఎంతమంది ఉపాధి పొందుతారు, ఉపాధి పొందిన వాళ్ళు తిరిగి మళ్ళీ దేశానికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తారన్న దాని పెద్ద క్వశ్చన్ మార్కు. సరే, ఇవన్నీ పక్కన పెడితే నాకు ఒకవేళ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉండి విజ్ఞానవంతులు ఉంటే నాలాంటి సామాన్యుడికి ఆస్తులు అమ్ముకోవడం అంటే దివాలా తీయడంతో సమానం అన్న విషయం అందరికీ తెలుసు. మరి దివాలా తీసేంత భయంకరమైన స్థితిలో మన దేశం వెళ్ళిపోతే ఇప్పటి వరకు మరి భాజపా ప్రభుత్వం కాస్ట్ కటింగ్ చర్యలు ఏం తీసుకుందో పెద్ద ప్రశ్న. దీనికి సంబంధించి ఎందుకు ప్రజలకి సమాయత్తం చేయట్లేదు, ప్రజలను ఎందుకు ఇలాగ ఏమార్చుతున్నారు అన్నది ఇంకో పెద్ద ప్రశ్న. వాళ్ళు నిజంగా అదే జరిగితే. బట్ ఏదేమైనా నెక్స్ట్ ఎన్నికల్లో కనుక ఈ పార్టీ కనుక వస్తే మన దేశంలో నాకు తెలిసి పచ్చగడ్డిని కూడా అమ్మేసుకుంటారండి, అందులో డౌట్ లేదు. పచ్చగడ్డి కూడా అమ్మేసుకున్నారు అక్కడ. అప్పుడెప్పుడో లాలూ ప్రసాద్ యాదవ్ గారు పచ్చగడ్డి మీద కూడా కుంభకోణం చేశారంటే నవ్వుకునేవాళ్ళు. ఇప్పుడు నాకు అర్థమైంది, కుంభకోణం చేయట్లా డైరెక్ట్గా అమ్మేస్తున్నారు అంతే. ముందు అధికారంలోకి ఉంటే చాలు, వీళ్ళకి మిగతాది వాళ్ళ ఫ్రెండ్స్ చూసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎదిగితే చాలు, సరిపోతుంది. వీళ్ళకి డబ్బులు పంచుతూ ఉంటారు, వీళ్ళు డబ్బులు తీసుకెళ్ళి వీళ్ళు చేయాల్సింది చేస్తూ ఉంటారు. దట్స్ ఆల్. ఎనీవే, if you have any remarks regarding this video, kindly mention in the comment section. And if you want to suggest me about how it's going to help our Indian economy, I also want to know how this asset monetization scheme or asset monetization program will help the India in developing the infrastructure and as well as developing the people's livelihood. That is also I want to know. And how much time will it take to provide this, and what are the consequences of this asset monetization program on the Indian economy as well, and to the people of the country at present times also. If anybody have a knowledge about this, kindly mention in the comment section. That will be very appreciated, and the most of the people who are interested in Indian politics might be able to understand some of the repercussions, and maybe they will be preparing for the coming next demo 2 or demo 3, I don't know. Anyway, that's all for now. Thank you very much for your patience, and let's hope that our country will be taking a right decision in the right time. Let's hope. That's all I want to say. Thank you very much.